నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, తల్లి నీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు అది పెడచెవన పెట్టడం అనేది అంత మంచిది కాదు. ఒక్కొక్కసారి నువ్వు వాళ్ళ మీద కోప్పడుతూ ఉన్నావు, వాళ్ళు చెప్పినప్పుడు విసుక్కుంటూ ఉన్నావు. అలా అస్సలు చేయకూడదు అని చెప్పి ఈరోజు మనకి ఒక సందేశాన్ని తెలియజేస్తున్నారండి. అదేంటో చూద్దాం. ఇంకా మీకు ఏదైనా పర్సనల్గా సమస్యలు అనేవి ఉంటే, అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, పెళ్లి సంబంధాలు వచ్చి దూరమైపోవడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, ఇట్లాంటి సమస్యలకి ఏదైనా సరే ఫోన్లోనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేయగలిగేటటువంటి మహానుభావుడండి ఈయన మల్లికార్జునరాజు గారు. మాకు ఎంతో మంచి చేశారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఈ గురువుగారి నెంబర్ 7780296945. ఇంకా ఈ గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ కూడా అండి. ఇంకా బాబా చెప్పబోయే సందేశం ఏంటో తెలుసుకుందామండి. నిజంగా బాబా అన్నట్టుగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారండి. వాళ్ళు చెప్పే మాటలు ఒక్కొక్కసారి మనం పెడచెవన పెడుతూ ఉంటాం. వాళ్ళకి వయసు అయిపోయిందిలే, చెప్పిందే చెబుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చెప్పారో ఏంటో కూడా మనం అర్థం చేసుకోకుండా ఒక్కొక్కసారి వాళ్ళు విసుక్కుంటూ ఉంటాం. అసలు ఆ మాట వినిపించుకోమండి. సరేలే తర్వాత చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా అలా చెప్పినప్పుడు ఒక్కసారి కనుక మనం పెడచెవన పెడితే మనకి ఏం జరుగుతుంది, అది మన పెద్దవాళ్ళు ఏమంటారంటే, సర్లే ఏదో చిన్నపిల్లలు కదా, పెద్దవాళ్ళు అయ్యే కొన్ని తెలుసుకుంటారులే అని అనుకుంటామండి. కానీ ఇప్పటి రోజుల్లో అలా కానే కాదండి. వాళ్ళు చెప్పే ప్రతి మాటలో కూడా ఒక అర్థం అనేది ఉంటుందండి. ఓపికగా ఒక 5 నిమిషాలు వాళ్ళ కోసం కేటాయించి ఎందుకోసం వాళ్ళు మనకి చెబుతున్నారు అనే మాటని ఆలకించమని చెబుతున్నారు. అలా ఆలకించడం మాత్రమే కాకుండా వాళ్ళు చెప్పే మాటలు అనేవి నీ మంచి కోసమే, అలా చెప్పించేది స్వయానా నీ సాయి తండ్రే అని అనుకో అని చెప్పి బాబా మనకి ఈరోజు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి. అలా చెప్పిన మాటని పెడచెవన పెట్టడం వల్ల జరిగిన ఒక చిన్న కథని మీకు తెలియజేస్తానండి. ఒక మోటివేషన్ స్టోరీ అని కూడా చెప్పవచ్చు. ఆ కథ ఏంటో తెలుసుకుందాము. ఒక ఇంట్లో అండి ఒక ఆయన రోజు ఆఫీస్కి వెళుతూ ఉంటారనమాట. ఆయనకి ఆ రోజు లీవ్ అనమాట. సాటర్డే సండే వస్తే లీవ్ వస్తుంది కదా, అలాగా ఆ రోజు లీవ్ అనమాట అతనికి. సండే ఆదివారం అనమాట. ఆదివారం రోజు వాళ్ళ అమ్మగారు లేపి అతన్ని, అరే కొంచెం కొట్టికి నాన్ వెజ్ అది తీసుకురా నాన్న, కొంచెం కొట్టికెళ్ళి కూరగాయలు తీసుకురా అని చెప్పేసి వాళ్ళ కొడుకుని లేపుతుందండి. వాళ్ళ అమ్మగారు లేపుతున్నప్పుడు ఆ కొడుకు విసుక్కుంటున్నాడు అనమాట. అమ్మ ఈరోజు వారానికి ఒక్క రోజే నాకు లీవు, ఆ శనివారం కూడా హాఫ్ డే ఉంటుంది ఆఫీస్ నాకు, ఆదివారం నాడు ఒక్కరోజు మాత్రమే లీవ్ నాకు, నువ్వు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారి మీద విసుక్కుంటూ ఉంటాడండి. విసుక్కుంటున్నప్పుడు వాళ్ళ నాన్నగారు వస్తారు. ఇంతలో ఏంటి ఇద్దరు అరుచుకుంటున్నారు, ఏమైంది అని అంటే వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట, లేదండి వాడికి కొంచెం కూరగాయలు తీసుకురమ్మని అంటే కోప్పడుతున్నాడు అని అంటే, సరేలే ఆ కూరగాయలు ఏవో నేను తీసుకొస్తా కానీ, అరే నేను ఒక పని చెప్తాను అది చెయ్యి నువ్వు అని అంటే, అసలే వాడే విసుక్కుంటున్నాడు, మీరు ఇంక వేరే ఏదైనా పని చెప్పేసి ఇంకా అసలు విసుక్కుంటాడు, వాడిని ఏమనకండి, వాడికి ఏం చెప్పకండి అని అంటే, లేదు ఒక్కసారి మాట విను అని చెప్పి వాళ్ళ నాన్నగారండి ఏం చెప్తారనంటే, వరే మన ఇంటికి ఎదురుగుండా వర్షం పడి రోడ్డు అంతా కూడా పల్లమైపోయింది, అంటే గుంటలు పడిపోయాయి బాగా, పిల్లలు చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, అందులో కొంచెం మట్టి రాళ్ళు ఉంటే వేసేసి వద్దాం రారా, ఈరోజు కొంచెం లీవే కదా, నాకు కొంచెం సహాయం చేద్దురా అని చెప్పి వాళ్ళ కొడుకుని అడిగితే, వాళ్ళ కొడుకు ససేమిరా వచ్చేసి కాదంటాడండి. నాన్న నేను పక్కనున్న మార్కెట్కి వెళ్ళడానికే చాలా చిరాగ్గా ఉంది నాకు, నువ్వు ఎవరో సోషల్ సర్వీస్ చేసినట్టుగా గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన పనిని నన్ను వచ్చి చేయమంటావేంటి నాన్నగారు, నేను అట్లా చేయను, నన్ను రెస్ట్ తీసుకొనివ్వండి అని చెప్తాడండి. చెప్పినప్పుడు సరే అని వెళ్ళి పడుకుంటాడనమాట. ఇంతకీ పొద్దున ఏమైంది అని అంటే, వాళ్ళ ఆవిడ అంటే ఈ అబ్బాయి కొడుకుకి వైఫ్ ఉంటుంది, వాళ్ళ కూతురు పొద్దునే ఆ అమ్మాయికి క్లాస్ ఉంది అని చెప్పేసి బయట ఒక క్లాస్ నేర్చుకుంటుంది, తను కంప్యూటర్ క్లాస్ నేర్చుకుంటుంది. ఆదివారం అయినా సరే ఆ రోజు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇంకా ఆ రోజు ట్రైనింగ్ ఉంది అది ఇది అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని, ఇతన్ని తీసుకువెళ్ళమంటే అతను తీసుకువెళ్ళలేదు, సరే అని వాళ్ళ అమ్మగారు తీసుకొని వెళ్తారనమాట. ఆ పాపని తీసుకుని వెళ్ళారనమాట. అప్పుడు వాళ్ళ నాన్నగారు అడుగుతారనమాట, అరే అమ్మాయి కోడలోను మనవరాలు ఎక్కడరా అంటే, లేదు వాళ్ళు పొద్దున్నే ఎక్కడికో బయటకు వెళ్ళారు, క్లాస్ ఏదో ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు, ఈరోజు ఆదివారం కదరా అంటే, లేదు నాన్నగారు ఈరోజు స్పెషల్ క్లాస్ ఏదో ఉందంట వెళ్ళారు అని అన్నప్పుడు, ఒకసారి సరేలే అని చెప్పేసి వచ్చేస్తారులే కదా అని చెప్పేసి అని అనుకుంటాడు. అతను వెళ్ళి పడుకుంటాడండి. పడుకున్నప్పుడు గుమ్మం దగ్గర పెద్ద సౌండ్,
గుమ్మం బయటికి నుంచుంటే వినిపిస్తుంది, లోపలికి వినిపిస్తుంది అనమాట, బయట ఏం జరిగినా కూడా. అలాగా ఢమాల్ అని ఒక సౌండ్ వినిపిస్తుంది. వినిపించగానే అందరూ పరిగెత్తుకొని ఏమైందని పరిగెత్తుకొని వెళుతూ ఉంటారు. ఈ అబ్బాయి పడుకున్నవాడు కాస్త లేసి ఏమైందని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్నగారు అన్నట్టుగానే ఆ గుమ్మం ముందు చాలా పెద్ద గుంట పడి ఉందండి. ఆ గుంటలో ఎవరైనా సరే బైక్లో వెళ్తూ ఉన్న పిల్లలు కానీ ఎవరైనా సరే వెళ్ళినా దాంట్లో పడడం ఖాయం అనమాట. అలాగ మధ్యలో ఉండటం వల్ల ఎవరు గమనించట్లేదు అది. అలాగా ఏమైంది అని అంటే వీళ్ళ ఆవిడను కూతురు వెళ్ళారు కదా, వెళ్ళి మార్కెట్ పని కూడా చూసుకొని క్లాస్కి వెళ్ళేసి ఇంటికి వచ్చే సమయంలో ఏమైంది అని అంటే ఇద్దరు మగపిల్లలు వెనకాల నుంచి, అది కూడా ఆదివారం అంటే మనం చెప్పవసరం లేదు, ఇంకా పిల్లలు చాలా ఫ్రీగా ఉంటారనమాట. ఇంకా మగపిల్లలు అలాగ ర్యాష్ డ్రైవింగ్ చేసేసి ఇలా క్రాస్ చేసి దాంట్లోంచి వెళ్ళేటప్పుడు అలాగా వీళ్ళ బైక్కి అంటే ఈ అమ్మాయి కోడలును మనవరాలు వెళ్ళిన ఆ స్కూటీకి తగిలి వాళ్ళు పక్కన పడడం అనేది జరిగింది. జస్ట్ మిస్ అయ్యి అక్కడ పడ్డారనమాట. ఇంకా ఫాస్ట్గా వాళ్ళిద్దరు వెళ్ళి ఆ కింద పడ్డ మగపిల్లల్ని ఇద్దరిని కూడా, ఇద్దరు మగపిల్లలు బండి మీద బైక్లో వెళుతూ ఉన్నారు. కింద పడేసరికి బాగా దెబ్బలు తగిలేసరికి వీళ్ళకి ఏమైందా అని చూస్తే వీళ్ళకి పెద్దగా, వాళ్ళ కోడలికి మనవరాలకి ఏం కాలేదు, జస్ట్ మిస్సు. మనకి అసలు ఇలా జరగాల్సింది వాళ్ళకి జరిగి ఉండాల్సిందండి. అది ఏదో చేసిన పుణ్యం వల్ల వాళ్ళ నాన్నగారు అదే అంటున్నారు, అరే నేను వాళ్ళ అమ్మ నాన్న ఏదో చేసిన పుణ్యం వల్ల వాళ్ళు ఈరోజు బయటపడ్డారు, ఆ పిల్లలకి చూడు తలకి బాగా దెబ్బ తగిలింది అని చెప్పేసి. ఇంకా అప్పుడు ఆ కొడుకు అనుకున్నాడంటే నిజంగా ఇదే గనక మనకు భార్యకో పిల్లలకో జరిగి ఉంటే నిజంగా చాలా బాధపడాల్సి ఉంటుండేది. మన పెద్దవాళ్ళు చెప్పిన చిన్న విషయాలు కూడా మనకెందుకులే వాళ్ళే చేసుకుంటారులే, ఎవరో చేయాల్సిన పని మనం ఎందుకు చేయాలని అనుకుంటామంటే అది తిరిగి మన దగ్గరికి వస్తుంది. ఎప్పుడు ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అది ఒక మంచి పని అని అనుకున్నప్పుడు ఆ చిన్న పిల్లండి వాళ్ళ పాప, వాళ్ళ మనవరాలు ఏం చేస్తుందంటే, నాన్న నువ్వు వెళ్ళి పడుకో, రెస్ట్ తీసుకో, నేను అమ్మ ఈ పని చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఆ పెద్ద రాళ్ళని తీసుకొచ్చి ఆ గుంటలో వేయడం అలా చేస్తూ ఉన్నారండి. చేసినప్పుడు వాళ్ళ అబ్బాయి చూసి, అంటే వాళ్ళ కొడుకు చూసి, అయ్యో ఆడపిల్లలైన వీళ్ళే చేస్తున్నారే, నేను అలా ఎందుకు చేయలేకపోయాను, సరే ఎప్పుడన్నా ఒకసారే కదా నాన్నగారు ఇలా చెప్తున్నారు, చేయడంలో తప్పే ఉంది అని చెప్పేసి ఇంకా అతని మనసు కూడా మారి వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాడండి. ఇంకా ఆ కింద పడ్డ వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేయడం అనేది జరిగింది. అందువల్ల చిన్న విషయాలే పెద్ద విషయాలుగా మారుతాయండి. అందువల్ల ఎవరేం చెప్తున్నారా అనేది ఒక్క నిమిషం ఆలకించి వాళ్ళ కోసం ఒక 10 నిమిషాలు కేటాయించడంలో పెద్ద తప్పేం లేదు. జరగాల్సిన ముందు విషయాలని, అంటే బాబా మనకి ముందుగానే ఎలా అయితే తెలియచేస్తున్నారో అలాగే వాళ్ళ నాన్నగారి రూపంలో ఆ రోజు ముందుగానే వాళ్ళ నాన్నగారి నోటి నుంచి చెప్పించడం అనేది జరిగింది. అందువల్ల ఏ విషయాలను కూడా పెడచవని పెట్టకండి. పెద్దవాళ్ళని దేవుడు ఫస్ట్ భగవంతుని పూజించేటప్పుడు మన తల్లిదండ్రుల్ని ఫస్ట్ పూజించమని బాబా నేర్పించారు. అందువల్ల వాళ్ళని కూడా మనం వాళ్ళు చెప్పిన మాటలు కూడా మర్యాద ఇవ్వడం అనేది జరిగితే బాబా కూడా సంతోషిస్తారండి. ఇంకా మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.